హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోరఖ్నాథ్ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన నాథ్ సాంప్రదాయానికి చెందిన ప్రఖ్యాత సాధువు. గోరఖ్నాథ్ గురువు మత్స్యేంద్రనాథ్. గోరఖ్నాథ్ సన్యాసిగా ప్రసిద్ధి చెందాడు మరియు అతని అనేక అతీంద్రియ శక్తులకు ప్రసిద్ధి చెందారు. గోరఖ్నాథ్ తన అతీంద్రియ శక్తుల కారణంగా చనిపోయిన వారిని బ్రతికించడం, లేవడం, బండరాయిని బంగారంగా మార్చడం వంటి అద్భుతాలు చేయగలడు. గోరఖ్నాథ్ మరియు లార్డ్ కబీర్ మధ్య జరిగిన సమావేశానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథనం గ్రంథాలలో ఉంది. ఒకసారి గోరఖ్నాథ్ కాశీలో స్వామి రామానందజీతో గ్రంథ సంబంధమైన చర్చకు వచ్చారు. ఆ సమయంలో వారు జ్ఞానంపై చర్చకు గుమిగూడినప్పుడు కబీర్ సాహిబ్ కూడా తన గౌరవనీయమైన గురుదేవ్ స్వామి రామానందజీతో కలిసి వచ్చారు. రామానందజీ ఎత్తైన సీటులో కూర్చున్నారు. అతని పాదాలలో కబీర్ సాహిబ్ పిల్లల రూపంలో కూర్చున్నాడు. గోరఖ్నాథ్జీ కూడా ఎత్తైన ఆసనంపై కూర్చుని తన సీటు పక్కనే నేలలో ఉన్న త్రిశూలాన్ని పొందుపరిచారు. గోరఖ్నాథ్జీ, రామానంద్ నాతో చర్చించండి అన్నారు. ఆ సమయంలోనే కబీర్ దేవుడు బాల రూపంలో, నాథ్జీ ముందుగా నాతో చర్చించండి, తర్వాత నా గురుదేవ్జీతో మాట్లాడండి. దీనిపై గోరఖ్నాథ్జీ ఇలా అన్నారు: మీరు బాల కబీర్జీ, మీరు ఎప్పటి నుండి యోగి అయ్యారు? నిన్న అంటే చిన్న పిల్లవాడిగా పుట్టి నాతో చర్చలు జరపాలనుకుంటున్నాను. నీ వయసు ఎంత? మరి మీరు ఎప్పుడు వైరాగి అయ్యారు అని అడుగుతాడు. ఆ సమయంలో కబీర్ దేవుడు వైష్ణవ సాధువుల రూపాన్ని శ్రీరామానంద్ జీ ఊహించినట్లుగానే భావించాడు. కబీర్ దేవుడు నుదుటిపై గంధపు గుర్తు, టోపీ, బ్యాగ్, నాణెం, పావడి మరియు ఒక కర్ర కూడా కలిగి ఉన్నారు. కబీర్ దేవుడు సృష్టి లేనప్పుడు అనామీ రూపంలో ఉండేవాడు మరియు మరెవరూ లేడని చెప్పారు. ఎందుకంటే కబీర్ దేవుడు తన మాట ద్వారా సత్లోక సృష్టిని సృష్టించాడు, ఆపై కాల సృష్టిని కూడా సృష్టించారు. అప్పటి నుంచి నేను సాధన చేస్తున్నాను అని కబీర్ దేవుడు చెప్పారు. నేను ఒంటరిగా జీవించినప్పుడు, భూమి కూడా లేనప్పుడు, అప్పటి నుంచి నా టోపీ ఉనికిలో ఉందని తెలుసుకోండి. గోరఖ్నాథ్ మరియు అతని గురు మత్స్యేంద్రనాథ్ మొదలైన వారి శరీరాల సృష్టికర్త అయిన బ్రహ్మ మరియు అన్ని జీవులు కూడా పుట్టలేదు. అప్పటి నుండి నేను ఈ గుర్తును నా నుదుటిపై ధరించాను అంటే అప్పటి నుండి నేను సత్పురుష్ రూపంలో ఉన్నాను. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలలో అనంతం నా ముందు గడిచిపోయాయి అని కబీర్ దేవుడు చెప్పాడు. సద్గురువు యొక్క మాటలను అనుసరించి నేను శాశ్వతమైన అమరమైన నివాసాన్ని పొందినట్లు దేవుడు కబీర్ పేర్కొన్నాడు. అందుచేత సంపూర్ణ గురువు నుండి దీక్షను స్వీకరించి జీవితాంతం ఆయన మాటలను అనుసరించి ఏకాగ్రతతో పరమాత్మను స్మరిస్తూ ఆ శాశ్వతమైన అమర సత్లోకానికి వెళ్ళడం, మీరు సర్వజీవులకు తత్వ గురించి వివరించాను. జననం మరియు మరణం యొక్క బాధాకరమైన సంక్షోభం నుంచి రక్షించబడింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.